హాయ్ అందరికీ ఈరోజైతే మీకు ఒక మంచి రెసిపీ షేర్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా ఖచ్చితంగా పెట్టాల్సిన రెసిపీ అండి. ఎందుకు వీడియో ఎండింగ్ వరకు చూడండి, చెప్తాను. కొంచెం కర్రీతో రైస్ అంతా తినేసేయచ్చు. ఎంత బాగుంటుంది అంటే నోటికి ఏదైనా రుచిగా తినాలి, కమ్మగా అంటే ఇలా చేసుకొని పెట్టాల్సింది. 1 మంత్ అయినా స్టోర్ చేసుకోవచ్చు, అస్సలు పాడవ్వదు. ఇప్పుడు సీజన్ కాబట్టి ఎక్కడ చూసినా మనకి చింత చిగురు దొరుకుతుంది. ఇది ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు కదా. చింత చిగురులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్ మనం పెద్దవాళ్ళని తింటుంటాం, పుల్లగా ఉంటుందని పిల్లలకి ఇవ్వమండి. కానీ ఇది పిల్లలు తినడం వల్ల స్టమక్లో నులు పురుగులు ఉంటాయి కదా, అవి పోతాయి అంట. ఖచ్చితంగా ఒక ముద్దనైనా ఈ అంటే పులుపు ఇష్టం లేని వాళ్ళు ఒక్క ముద్దనైనా పిల్లలకి నెయ్యి వేసి పెట్టండి, చాలా బాగుంటుంది. కంటికి విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఇంకా బాగుంటుంది. అసలు ఎవరికైనా ఈ టేస్ట్ ఇష్టం లేని వాళ్ళు అంటే ఎవరు ఉండదు, కానీ పులుపు ఇష్టం లేని వాళ్ళు తప్ప. చింత చిగురు లేతగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. మంచిగా చేతితో ఇలా రబ్ చేస్తే అందులో ఉన్న చిన్న చిన్న పుల్లలు వేరైపోతాయి. నేను ఒక 2 మీడియం సైజ్ ఆనియన్, వెల్లిపాయలు తీసుకున్నాను. ఒక ఆయిల్ అయితే ఒక 2-3 స్పూన్స్ వేసేసుకొని మంచిగా పోపు గింజలు, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లిపాయలే హైలైట్ అండి. ఈ ఆయిల్లో వేగిన వెల్లిపాయలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంగువ ఉంటే వేసుకోండి, మంచి రుచి వస్తుంది. నెక్స్ట్ కరివేపాకు, చిన్నగా కట్ చేసిన ఆనియన్ మనకి 80% గోల్డ్ కలర్ అయినాక చింత చిగురు వేసుకోండి. ఎందుకంటే మన చింత చిగురు కూడా మంచిగా మగ్గాలి కాబట్టి. ఆనియన్ పూర్తిగా మగ్గిపోతే చింత చిగురు మాడిపోతుంది కాబట్టి. చింత చిగురు చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో, చేతి ఇలా అవ్వగానే రబ్ చేయగానే మంచి ఇగురంతా వచ్చేసింది. ఇలా ఆయిల్లో మంచిగా మగ్గిన తర్వాతకి కొంచెం సాల్ట్, పులుపు ఉంటుంది కాబట్టి సాల్ట్ కొద్దిగా ఎక్కువ పడుతుంది. కారం కూడా కొంచెం ఎక్కువనే వేసుకోండి. ధనియా పౌడర్ అంతే. ఇంకా మనకి ఏ మసాలాలు ఏటి అవసరం లేదు. ఇంకా అంటే ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాతకి మూత పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ ఉంచండి. 3 మినిట్స్ తర్వాతకి ఇలా ఆయిల్ అంతా వేరైపోతుంది. అంతే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా ఇలా చేస్తే 1 మంత్ అయినా స్టోర్ చేసుకోవచ్చు, అస్సలు పాడవదండి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మంచిగా ఒక కంటైనర్ పెట్టి మూత పెట్టేసుకుంటే అయిపోతుంది. వేడి వేడి అన్నం